శక్తి కలిగిన ఘనుడైనటువంటి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు దప్పిగొనుచున్నాను అనెను. ఈ 5వ మాట దప్పిగొనుచున్నాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభువు మాట్లాడినటువంటి 7 మాటలు చాలా పవిత్రమైనవి, చాలా విలువైనవి. సాధారణంగా భూమి మీద కూడా మనుషులు ఎవరైనా చివరి దశలో చెప్పేటువంటి మాటలకు చాలా విలువనిస్తారు. ఒక మనిషి పుట్టి ఎదిగి తను మరణించేటువంటి లోపు రోజులో కొన్ని లక్షల మాటలు మాట్లాడతారు. కానీ బ్రతుకున్నంత కాలం ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాటలకు, మరణించేటువంటి ముందు చివరి సమయంలో మాట్లాడినటువంటి మాటలకు చాలా తేడా ఉంటుంది. బ్రతుకున్నప్పుడు మాట్లాడిన మాటల్లో కొన్ని వినొచ్చు, చేయొచ్చు, పాటించవచ్చు. కానీ చివరి సమయంలో మాట్లాడిన ప్రతి మాటకు చాలా విలువనిస్తారు. మరి మనుషుల మాటలకే ఇంత విలువనిస్తే సృష్టికర్త అయినటువంటి జీవంగల దేవుడు కేవలం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైనటువంటి సన్నిధిని విడిచిపెట్టి భూమి మీదకి రావడం గల ప్రధాన కారణం, సృష్టిలో కొన్ని వందల కోట్ల జీవరాశులు చేయబడ్డాయి. కానీ మనిషి యొక్క జీవితం ఒక ప్రత్యేకమైంది. ఎందుకనంటే దేవుడు ఆదియందు మానవుని చేసేటప్పుడు తన పోలికలో చేశాడని చూస్తూ ఉన్నాం. అంటే తన పోలికలో చేయబడిన మానవుడు సర్వనాశనం అయిపోతూ, దేవుని ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తూ, తనంతట తాను నాశనం అయిపోతూ అనేకమైనటువంటి రీతులుగా పాడైపోతున్న సందర్భంలో దేవుడే తన రూపాన్ని తన ఏకైక కుమారుడికి లోకానికి పంపించి మనందరి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకురావాలని, మనందరము పాపులుగా మారిపోయిన తర్వాత జన్మతః కర్మతః మన జీవితాన్ని కలుషితం చేసుకున్న తర్వాత పవిత్రులుగా చేయడానికి, గ్రంథాల యొక్క ఘోషను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు తను ఈ భూమి మీద జీవించినంతకాలం చేయగలిగినటువంటి సేవ చేసి, చేయగలిగిన పని చేసి ఆయన చివరిగా కొన్ని మాటలు మాట్లాడుతూ వెళ్ళాడు. అందులో 5వ మాట దప్పిగొనుచున్నాను. పిల్లరా, ఆయన తన సేవా జీవితంలో అనేక మంది దాహం తీర్చినటువంటి దేవుడు, అనేక మంది ఆకలి తీర్చిన దేవుడు, అనేక జీవితాలను నిలబెట్టిన దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు, రోడ్డున పడిపోయినటువంటి కుటుంబాలను ఒక చోట నిలబెట్టినటువంటి దేవుడు. ఆయనకి దాహమా అని అంటే శారీరకమైన దాహం అయితే కాదు ప్రియులారా. కానీ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దాహం అనగానే అక్కడ ఉన్నటువంటి వారు యేసు ప్రభు వారికి ఏమిచ్చారు అంటే చేదునిచ్చారు. నేను దాహం కొంటున్నాను అని ప్రభు అడిగితే వారైతే చేదునిచ్చారు. ఈరోజు ఈ సందర్భంగా ఈ మాటను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, నేటి దినం ప్రియులారా, దేవుడు నిన్ను కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు, నేను దాహం కొంటున్నాను అని నేను అడుగుతున్నప్పుడు, ఆనాడైతే వారు చేదు అనుభవాన్ని యేసు ప్రభువుకి ఇచ్చారు, నేటి దినం నీ యొద్ద నుంచి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి
ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దీని యొక్క భావం ఏంటి అని అంటే, అనేక మంది యొక్క దాహం నేను తీర్చగలను, దప్పి కలిగిన వారు నా యొద్దకు వచ్చి మీ దాహం తెచ్చుకోవాలి అని చెప్పినటువంటి దేవుడు, అందరి దాహాన్ని తీరుస్తాను అని చెప్పినటువంటి దేవుడు, ఆయనకి దాహమా, ఆయనకి ఆకల, ఆయనకి గొంతుగా ఆరిపోవడమా? ఇవేమీ కాదు, ఇవేమన్నా ఉండవు ప్రియులారా. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, మనుషుల కోసం మనిషి రూపాన వచ్చిన వాడు తప్ప ఆయనకి శ్రమ లేదు, ఆయనకి దాహము లేదు. కానీ శరీరధారిగా శరీరముతో ఉన్నటువంటి మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా దాహం ఏంటి అని అంటే, నశించిపోతున్నటువంటి ఆత్మలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే ముందు కూడా, వచ్చినప్పుడు కూడా ఆయన గురించి వ్రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అని. ఎక్కడైతే నాశనం ఉందో, ఏ మార్గం గుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారో దాని మీదే దేవుడు దృష్టి పెట్టి ఆ నాశనమయ్యేటువంటి పరిస్థితి నుంచి పైకి లేవదీసి నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని చూపించాడు ఆయన. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేటి దినం ఆయన చేయగా మిగిలినటువంటి పరిచర్యను ఈరోజు మన మీద అప్పగించాడు. మనం కూడా అదే దాహాన్ని కలిగి ఉండాలి. ఏంటా దాహం అనంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం. జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటూ విలువైన జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారి పట్ల మనం దాహం కలిగి ఉండాలి. నాశనమైపోయిన తర్వాత ఎవరు ఏం చేసేది లేదు. వారు నాశనం అవ్వకముందే ఒక మాట పడినా, నిందలు వేయించుకున్న, అవమానపరచబడిన, ఒక మంచి పని చేస్తున్నాము అని అంటే, ఆ మంచి పని తర్వాత జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి విజయం, లేకపోతే పొందబోయే ఫలితాన్ని మనం ముందుగానే ఊహించి ఆ వచ్చినటువంటి శ్రమను శ్రమగా భావించక. ఎందుకు అనంటే, ఒక తల్లి బిడ్డను గర్భాన కలిగి 9 మాసాలు మోసి ఆ బిడ్డను ప్రత్యక్షంగా చూసే ముందు ఆ తల్లి చాలా నొప్పులను భరిస్తుంది, చాలా ఇబ్బందులను అనుభవిస్తుంది. ఆ బాధ, నొప్పులు చనిపోతే బాగున్ను అనేటువంటి పరిస్థితికి దారి తీస్తుంది. కానీ ఆ తల్లి అంత బాధపడినా ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి బిడ్డను చూసినప్పుడు తను పడినటువంటి బాధ మర్చిపోద్ది. నేటి దినం మనం కూడా అలాంటి దాహాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దేవుని పిల్లలుగా మన పట్ల ఆయన దాహం కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటికి రాగలిగావు. దేవుని బిడ్డ, ఈరోజు సజీవమైన స్థితిలో భూమి మీద ఉన్నావు, కానీ నీలో ఆ దాహం లేదు. నేను రక్షించబడ్డాను, నా జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది కనుక ఇంకేమైనా ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం కొరకు, ఇంకా అభివృద్ధి కొరకు, లేదా నీ కుటుంబం కొరకు తప్ప నీ కొరకు ఇతరులు దాహం కలిగి బాధ్యత తీసుకొని నేను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా చూడాలని దాహంతో ఉండి ప్రార్థించారు, ప్రయత్నించారు కనుకే ఈరోజు మనం రక్షించబడ్డాం. మన కుటుంబంలో ఘనమైన వారిగా మనం జీవించగలుగుతున్నాం. ఈరోజు మనం బాధ్యతారహితంగా పనిచేస్తున్నాం. ఈ 5వ మాట ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు కూడా దాహాన్ని కలిగి ఉండాలి. ఆత్మల దాహాన్ని కలిగి పనిచేయాలి. ఈరోజు నువ్వు సేవ చేసిన, పరిచర్య చేసిన, సువార్త చేసిన, ఉద్యోగం చేసుకుంటున్నా, బ్రతకడం కొరకు ఏ పనిని వెతుక్కొని దాన్ని ఆధారంగా చేసుకుని వెళుతున్నా, నీవు చేసే పని ఆశీర్వాదకరంగా ఉండాలనంటే తండ్రి అయిన దేవుని ఉద్దేశం కూడా నెరవేర్చాలి. ఆయన శిలువ మరణం పొందే ముందు మాట్లాడినటువంటి పవిత్రమైన 7 మాటలకు మనం గౌరవాన్ని ఇవ్వాలి, విలువనివ్వాలి. ఆ మాటలను మనం పోషించాలి మన జీవితంలో. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయనకున్న దాహము, దప్పిక ఏంటంటే, ఈ యొక్క యావత్తు ప్రపంచంలో, ఈ సమాజంలో అనేక మంది విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
వారి పట్ల మనం దాహం కలిగి ఉండాలి. ఈరోజు ఆయన దాహం ఏంటి అని అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన దాహాన్ని కలిగి ఉన్నాడు. పిల్లరా, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. పిల్లరా, యాకోబు బావి దగ్గర ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క చెట్టు దగ్గర ఆయన సేద తీర్చుకుంటూ ఉన్నారు. శిష్యులైనటువంటి వారు ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. అయితే అక్కడకు ఒక స్త్రీ వచ్చింది. సమరయ పట్టణస్థురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఆమెను మాట అంటున్నాడు, అమ్మా, నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తారా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి బావి నీళ్ళతో యేసు ప్రభు పని లేదు. కానీ అక్కడికి వచ్చినటువంటి స్త్రీ తన విలువైన జీవితాన్ని అప్పటికే చేతులారా నాశనం చేసుకుంటూ ఉందని లేఖన ఆధారాలతో మనం చూస్తూ ఉన్నాం. తను కూడా ఒప్పుకుంది తను చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పొరపాటుని. అయితే ఆమె తన జీవితం పాడు చేసుకోవడమే కాదు, తన ద్వారా అనేక మంది జీవితాలు పాడవుతున్నాయి. వారు వెళ్ళి ఇంకా కొన్ని వందల జీవితాలను పాడు చేస్తారు. వారు వెళ్ళి కొన్ని లక్షల జీవితాలను పాడు చేస్తారు. ఇది ప్రభు యొక్క చిత్తము కాదు గనుక, ఆమె నశించిపోవడం ప్రభుకి ఇష్టం కాదు కనుక, ఆమెకున్న దాహం ఏంటి అని అంటే, నశించిపోతున్న వారు రక్షించబడాలనేటువంటి దాహం ఆయన కలుగున్నారు కనుక, అమ్మా, నాకు దాహంగా ఉంది అంటే నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు. పిల్లరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యాకోబు బావి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించాడు. దాహంతో ఆయన పనిచేశాడు, బాధ్యతతో ఆయన పనిచేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన తన వంతు పాత్రను వహించాడు. మిగతా పనిని తండ్రిని దేవుడు చేశాడు. ఆ సమరి స్త్రీని ఆయన రక్షించగలిగాడు. ఆమె జీవితాన్ని ఆయన మార్చగలిగాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు రక్షించబడిన తర్వాత నీ కుటుంబ సభ్యులలో నీకు కావలసిన వారు, నాన్న వాళ్ళు, నువ్వు ప్రేమించేటువంటి వాళ్ళు, నిన్ను ప్రేమించేటువంటి వాళ్ళు, నిన్ను ప్రాణంగా చూసుకునేవారు, లేకపోతే నువ్వు ప్రాణంగా చూసుకునేవారు ఈరోజు ఎంతమంది రక్షణ లేకుండా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు? వారి పట్ల నీకు దాహం ఉందా? వారి పట్ల నీకు ఆలోచన ఉందా? అయ్యో, ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు కూడా తన శిలువలో పడుతున్న బాధ కొరకు ఆలోచించకుండా ఇంకా ఆత్మల దాహం అన్నారు అని అంటే, ఈరోజు ఆయన నిన్ను మంచినీళ్ళు ఇమ్మని అడగట్లా. ఈరోజు ఆయన దాహమును ఈరోజు నువ్వు ఎలా తీర్చాలో తెలుసా? దేవుని కొరకు నశించిపోతున్న కొంతమందిని, అగ్నిలోకి వెళ్ళిపోయినటువంటి కొంతమందిని అగ్నిలోంచి లాగినట్లుగా కొంతమందిని నీవు నిత్య మార్గమైనటువంటి దేవుని సన్నిధి వైపునకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ పని మనం చేయడం మొదలు పెడితేనే, ఆ పని మనం చేయగలిగితేనే ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డ, దేవుని యొక్క దాహాన్ని తీర్చగలం. ఆ దాహంలో మనం కూడా పాలిభాగస్సులం అవుతాం. ఈరోజు ప్రభు యొక్క దాహాన్ని తీర్చుటలో నీవు ప్రథమ స్థానాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దైవ చిత్తానుసారమైనటువంటి పిలుపులో నీవు ఉన్నావు. ఖచ్చితంగా మనం ఒకటి ఆశపడి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో గడుపుతూ ఉన్నాం. అది ఏంటి అని అంటే, ఇన్ని శ్రమలు పడినా, ఇన్ని కష్టాలు పడినా, ఇన్ని నిందలు అవమానాలు భరించినా నాకంటూ పరలోకం ఉంది, నేనంటూ దేవుడుండే స్థలానికి వెళతాను, ఆయనతో నేను ఉంటాను అని చెప్పి ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ యొక్క ప్రతిఫలం ఈరోజు పరలోక రాజ్యం. అది నిజంగా మన జీవితంలో 100% సొంతం చేసుకోవాలి అంటే ఈరోజు అదే దాహాన్ని, అదే భారాన్ని, అదే బాధ్యతను ఈ సమయంలో కలిగి ఉండాలని దేవుడు ప్రేమతో నేను పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ,
యేసు ప్రభువారు మాట్లాడిన పవిత్రమైనటువంటి 7 మాటలలో ఈ 5వ మాట ద్వారా దేవుడు నిన్ను మరొక్కసారి రేపుతూ ఉన్నాడు. నీ ఆత్మీయ స్థితిని దేవుడు పరీక్ష చేసుకోమని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ సిలువలో ప్రభువు మాట్లాడినటువంటి 7 మాటలు వింటూ నేను ప్రతి సంవత్సరం వినే మాట కదా అని అనుకుంటున్నావా? లేదు లేదు. దేవుడు ఒక వేదనతో, ఒక భారంతో ఈ చివరి దినాల్లో ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. దేవుని దగ్గర వాగ్దానం చేసిన వారు కూడా వాగ్దానాలు పక్కన పెట్టి ప్రభు యొక్క పిలుపుని అందుకుంటూ ఉన్నారు. దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చకుండానే తనువును చాలించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దేవుని దగ్గరికి వెళితే లెక్క ఆయన అడిగితే ఏం సమాధానం చెప్తాం? సిగ్గుపడి చేతులు కట్టుకుంటే నరకమునకు త్రోయబడతాం. జాగ్రత్త. ఇంతకాలం భక్తి చేసి జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవద్దు. నరకమునకు వెళ్ళిపోవడానికి సిద్ధపడొద్దు. ఇప్పుడే ఈ 5వ మాటను బట్టి ప్రభువుకున్న దాహాన్ని తీర్చే ప్రయత్నం చేయొద్దు. ప్రభు యొక్క దాహమే మన దాహంగా భావించాలి. ఎందుకనంటే ఆయన వెళ్ళిపోతూ సమస్త బాధ్యతలను, అధికారాన్ని మీకు అప్పగించి వెళుతున్నాను అన్నాడు. ఆయన మన మీద కొన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ నశించిపోతున్నటువంటి సమాజం కొరకు పట్టనట్టుగా ఉండొద్దు, బాధ్యత రహితంగా ప్రవర్తించొద్దు. నేను బాగుంటే చాలు, ఎవరెలా పోతే నాకెందుకు అనుకుంటే అసలు దేవుని బిడ్డగా పిలువబడడానికి అర్హులం కాదు. కనుక ఈ దాహాన్ని, ఈ భారాన్ని ఈ క్షణంలో వాక్యం వింటున్న నీవు కలిగి ఈరోజు ఆ దాహాన్ని తీర్చే ప్రయత్నం మాటల్లో కాదు, చేతల్లో, క్రియల్లో చేస్తూ, భారంతో పనిచేస్తూ ముందుకు వెళదాం. దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుద్దాం, ఆయన యొక్క దాహాన్ని తీరుద్దాం. ఈరోజు అప్పుడే నీ కొరకు నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ వెనక ఉన్నవారిని, నీ భవిష్యత్తు కొరకు నీ ఆలోచనలన్నీ నెరవేర్చి ఊహించిన దానికంటే ఘనమైనటువంటి స్థానాన్ని దేవుడు తప్పక నీకు ఇస్తాడు. ఈ వాక్యానుసారంగా జీవిస్తానని ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి తండ్రి, 5వ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. భారముతో, మా పట్ల ఉన్నటువంటి ఆలోచనతో నేటికి ఈ క్షణం కూడా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. పవిత్రమైనటువంటి 7 మాటలలో 5వ మాట ద్వారా మమ్మల్ని తాకారు. ఈరోజు దాహమా, అయ్యో నేను ఆ సమయంలో ఉంటే నేను వేరే ఇద్దునేమో, అవన్నీ కూడా వేరే మాటలు ప్రభా. అలాంటి ఆలోచన కాకుండా అవును, ఆ భారము నా మీద పెట్టి ఉన్నాడు. ఈరోజు ఆ దాహాన్ని నేనే కలిగి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఈరోజు నాకు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతిస్తూ ఆ దాహాన్ని తీర్చేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను అని ఒక తీర్మానం తీసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు అంగీకరించండి. చివరి దినాల్లో ఉన్నాం. రాకడ సమయం చాలా దగ్గరైపోయింది. మీరు రాకడ సూచనలు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. రాజ్యాల మీద రాజ్యాలు లేచిపోతూ ఉన్నాయి. దేశంలో కరువు స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో విపత్తుకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాం. ఈ చివరి క్షణంలో మీ ఉద్దేశాన్ని, మీ మాటలను మేము నెరవేర్చకపోతే ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి మేము తప్పించుకోలేము నాయన, తప్పించుకోలేము. నిజమే, కనికరించండి. సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఆ దాహాన్ని, ఆత్మల భారాన్ని కలిగి ఇదిగో నా ద్వారా నా కుటుంబంలో ఇదిగో కొంతమందిని రక్షించుకుంటానని తీర్మానం తీసుకొని మాటల్లో కాదు చేతల్లో పని ప్రారంభించిన కృప చూపండి. ప్రారంభిస్తుంటుండగా మీ సహాయము దయచేసి మీ కృపలో దర్శించి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.